మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, రిటైర్మెంట్ వయసుని 60 ఏళ్లకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, ప్రధాన వార్తాపత్రికలో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో 60 ఏళ్లకు రిటైర్మెంట్ అని వయోపరిమితి పెంపుపై ఆర్డినెన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇవ్వడం జరిగింది. సో రేపటి క్యాబినెట్ భేటీలో ఇదే టేబుల్ ఎజెండా అని ఆమోదించి అదే రోజు వెల్లడించే అవకాశం, లేదంటే 15 ఆగస్టున వెలువడనున్న ప్రకటన, నెలాఖరున విరమణ చేసే వారికి అవకాశం, పెండింగ్లో ఉన్న పిఆర్సీకి కూడా మోక్షం ఉండే అవకాశం ఉన్నట్లు మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ ఎజెండాగా పెట్టి చర్చించి ఆమోదించాక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. దీనిపై అదే రోజున కుదరకపోతే 15 ఆగస్టున సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ఉద్యోగుల పరిమితిని 58 ఏళ్ల నుంచి 60 లేదా 61 ఏళ్లకు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనివల్ల ఆర్థికంగా ఎంత భారం పడుతుందనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించే బాధ్యతలను వేతన సవరణ కమిషన్ పిఆర్సీకి ప్రభుత్వం అప్పగించగా 3 నెలల కిందటే నివేదికను అందజేసినట్లు తెలిసింది. వాస్తవానికి ఉద్యోగులకు సంబంధించి 3 డిఏలతో పాటు పిఆర్సీ, వయోపరిమితి పెంపు వంటి హామీలు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఒక డిఏతో పాటు వయోపరిమితి పెంపుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. శ్రావణ మాసం కావడం, 17వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో 15వ తేదీలోపే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాల చెల్లింపు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి భారంగా మారిందని చెప్పొచ్చు. ఒక ఉద్యోగి పదవి విరమణ చేస్తే దాదాపు 50 లక్షల రూపాయల వరకు మనకు గ్రాట్యుటీ, ఇతరత్ర ప్రయోజనాలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 600 నుంచి 1000 మంది వరకు ఉద్యోగులు విరమణ చేస్తుంటారు. ఆగస్టులో ఏకంగా 1200 నుంచి 1400 మంది వరకు రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా టీఎన్జిఓల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కూడా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. తనకొక్కడికే ఎక్స్టెన్షన్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశం ఉందని, అందరితో పాటే తనకు మేలు చేయాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది. అయితే వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతారా లేక 61 ఏళ్లకు మార్చుతారా అనేది సీఎం కేసీఆర్ చేతిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్డినెన్స్ జారీతో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ను సవరించి ఆ తర్వాత జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దాన్ని ఆమోదించే అవకాశాలున్నాయి. వయోపరిమితి పెంపుతో ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేసే వారికి సైతం ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఉద్యోగులు, టీచర్లు వయోపరిమితి 58 ఏళ్ళు ఉండగా 4వ తరగతి ఉద్యోగులకు 60 ఏళ్ళుగా ఉంది. సో ఇది మరి మొత్తంగా ఈ ఆగస్టులోనే ఈ వయోపరిమితి పెంపు అనేది మరి ఉద్యోగులకు ప్రయోజనం కలిగే విధంగా సీఎం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.